అవకాశం అనేది కల్పించేది ప్రభుత్వాలు. ఈరోజు ఒక గొప్ప మాటతో రాజకీయ రిజర్వేషన్ల గురించి కూడా చెప్పి, మీలో సమర్థులైన వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ఏదైతే కూటమి తరఫున ఖచ్చితంగా మీకు పోటీ చేసేదాన్ని కూడా నేను కల్పిస్తే అవకాశం అని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తాను మీకు. గతంలో మా సర్పంచ్ గారు ఉన్నారు, వారు వికలాంగులు, 2 కాళ్ళు లేవు. శ్రీనివాసులు, ఇది ఇప్పుడు కాదు, మీరు అడిగిన కోరిక కాదు, అప్పుడే తీర్చేసినా మేము. కాబట్టి ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఉన్నా ఏమున్నా సమర్థత ఉన్నటువంటి మీకు దివ్యాంగులు అనే ఆలోచన రాకుండా అక్కడ నుంచి కూడా మన రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో 100% ఉంటాయని కూడా మీకు తెలియజేస్తున్న దాని గురించి ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన విధంగా ప్రతి దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా మీకు స్థలాలు ఏర్పాటు చేయడమే కాకుండా మీకు కూడా ఇళ్లకు లోన్లు కూడా శాంక్షన్ చేయించే బాధ్యత నాదని చెప్పి మీ గ్రామంలో మా నియోజకవర్గం. మరి దీంట్లో ఇక్కడికి ఎమ్మెల్యేలు పట్టణంలో వచ్చినప్పుడు మొదటి విడత తొలి అడుగుగా టిట్కో ఇళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. వారి ఆలోచన విధానం మనసు ఎంత గొప్పదంటే, మళ్ళీ మీకు ఎక్కలేరు, ఇబ్బంది పడతారని మొదటి ఫ్లోర్ లో, బేస్మెంట్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లు ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఆయన చెప్పినారు. కాబట్టి ఖచ్చితంగా తూచే తప్పకుండా ఎమ్మెల్యేలో అమలు అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు.